నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రావణ మాసంలో శ్రావణ శుక్లపక్ష త్రయోదశి శనివారం నాడు వస్తోంది. త్రయోదశి శనివారం వచ్చిందని అంటే అందరికీ తెలిసిందే, శని త్రయోదశి. అయితే అది 17వ తారీఖు వస్తోంది. సో ఎలా అండి, ఎలా చూడొచ్చు? ఎంత 1+7 ఇస్తే మళ్ళీ 8 వస్తుంది. 8 మంత్ కూడా 8 అవుతుంది. తర్వాత సంవత్సరం కూడా మీరు గమనించారు లేదు, 20-24 అంటే మొత్తం కూడితే 8 వస్తుంది. సాటర్న్ రిలేటెడ్ ఉన్నాయి. 8 సో డెఫినెట్ గా అది త్రయోదశి శనివారం రావటం నిజంగా చాలా కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా వస్తున్నాయి. కాబట్టి శని త్రయోదశి, మరి ఈ శని త్రయోదశిని శ్రావణ మాసంలో వచ్చే ఈ శని త్రయోదశిని ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం వినియోగించుకోవాల్సి ఉంటుందండి? సమస్యలు అంటే ఇప్పుడు శని యాక్చువల్గా ఏంటంటే ఆయన మంచి వైరాగ్యకారకుడమ్మా. అంటే శని అంటే ఒక రకమైన బ్యాడ్ ఇది వచ్చింది తప్పితే వైరాగ్యాన్ని బాగా ఇచ్చేటువంటి యోగకారకుడు ఆయన. వైరాగ్యం కావాలనుకున్నవాడు. కానీ లౌకికంలో ఏంటంటే శని ఎక్కడంటే శని మందుడు. మంగళవారం మారు కోరుతుంది ఎలా చెప్తామో అంతవరకే తీసుకోవాలి దాన్ని. ఈ మందుడు ఏంటంటే ఈ శని యొక్క దోషం ఎలా ఫలితం ఇస్తుందంటే మీకు ఆశ్చర్యకరంగా, మందుడు మీన్స్ అంటే పోస్ట్ పోన్మెంట్. అంటే ఏంటంటే మనం ఏ ప్రాజెక్ట్ మొదలెట్టినా, ఏ ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకున్నా, ఏ ఇంటి పని మొదలెడదాం అనుకున్నా, పెళ్లి పని మొదలెడదాం అనుకున్నా, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాం అనుకున్నా, ఆఖరికి గట్టిగా ఎందుకండి ఇంట్లో ఏదో అక్కడ బూజును దులుపుదాం అనుకుంటాం, బద్ధకం వచ్చేస్తుంది. ఆఖరి పెన్సిల్ చెక్కుందాం అనుకుంటాం, బద్ధకం కూడా. రీఛార్జ్ చేసుకోవడం కోసం అయిపోయేదాకా మనకి చేద్దాంలే. లోపల ఏంటంటే ఈ మందుడు అంతే, అంతకుమించి శని యొక్క దోషం మీన్స్ ఏంటంటే ప్రతిదాన్ని పోస్ట్ పోన్మెంట్ చేసేస్తూ ఏంటంటే అది ఆ టయానికి అందకుండా చేయనీయకుండా చేస్తాడు. దానివల్ల ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏంటంటే వ్యాలిడ్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఆ పెద్ద దెబ్బ తగులుతుంది. శని యొక్క కారకత్వంలో ఉన్న లక్షణం మందుడు అంతే. కనుక దీనికి మామూలుగా ఏంటంటే శనికి కారకత్వం నూనె కానీ, ఈ పత్తి కానీ. ఇంకో విషయం ఏంటంటే శని యోగకారకుడు అయితే ఈ చెప్పుల వ్యాపారాలు కానీ, పత్తి వ్యాపారాలు కానీ, నూనె వ్యాపారం, నూనె మందులు కానీ పెడితే అందరికి హిట్ కావాలి, అందరినీ పడేస్తాయి. కానీ ఆయన యువకారకుడుగా మనం వాళ్ళకి పెడితే ఏంటంటే చక్కగా చెప్పుల షాప్ పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. పత్తి వ్యాపారం పెడితే ఈ కాటన్ బిజినెస్ చేస్తుంటారు కదా, కాటన్ బ్రోకర్స్ విపరీతంగా డెవలప్ అవుతారు వాళ్ళు. అట్లాగే నూనె మిల్లులు పెడుతుంటారు, విపరీతంగా డెవలప్ అవుతారు. స్టీల్ కానీ, ఐరన్ షాపులు అట్లా అందరికీ సెట్ కానీ వాళ్ళకి సెట్ అవుతాయి. అంటే ఏంటంటే అది మనకి యోగకారకంగా ఉందా, అనుకూలంగా ఉందా, ఉచ్చులో ఉందా, స్వస్థానంలో చూసుకుంటే అది బెనిఫిట్ అవుతుంది. అవి పెట్టుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు. కాబట్టి దానికి మీకు ఇంకో విషయం తెలుసలేదో, శనికి శని ప్రార్థన చేస్తుంటారు, శని గ్రహ జపాలు చేస్తుంటారు. అవి కాక శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ చేస్తే కూడా శని దోషం పోతుంది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మామూలుగా శని సింగనాపురం వెళ్ళి శనిదేవుడికి పోస్తుంటారు నూనె. అలా కాకుండా ఆంజనేయ స్వామికి కూడా ఒంటి నిండా సింధూరం రాసి ఆ పైన నువ్వులతో అభిషేకం చేస్తారు ఆంజనేయ స్వామికి. చేస్తే కూడా తైలాభిషేకం ఉంటుందా ఆంజనేయుడికి? శనిదోష నివారణకి మాత్రమే, అర్చనా విధానంలో లేదు అది. ఆంజనేయ స్వామికి అర్చనా విధానంలో ఉండదు. శనిదోష నివారణ మనకి ఆవు కనుక మనం ఈ చిమిరున్న కనుక ఏదైనా చేసి పెడితే, ఇది కూడా నేను చాలా వీడియోలో చెప్పినా సరే మళ్ళీ చెప్తున్నాను. ఈ శని దోషానికి మనం ఆవుకి గోవుకి ఏదైనా పెట్టాలన్నప్పుడు చిన్న చిమ్మిరి ఉండ ఇంత చేసి మన గోళికాయ అంత చేసుకుని చక్కగా చేతిలో చెయ్యి వేసి అరచేయి మూతితో తాకి మమ్మల్ని స్పర్శిస్తూ నాలుగుతో నాకుతూ అది తీసుకోవాలి. భయపడిపోతుంటారు, చక్కగా తీసుకుంటుంది. అంత మాత్రమే పెట్టాలి తప్పితే ఈ సోలం బాతికలు, కేజిం బాతికలు పెట్టేసేసి దోషం ఏంటంటే అది అరాయించుకోవటానికి కష్టం అవుతుంది.
అయినప్పుడు దాన్ని బాధ పెట్టిన ఫలితం మళ్ళీ మళ్ళీ అదే ఈ దోషానికి పోయి ఇంకోటి ఎగ్జాక్ట్లీ అది మూట కట్టుకోవడం అవుతుంది కదా. మనం ఏంటంటే కేవలం ఇది అమ్మ ఈ శని దోష నివారణ కోసం చిమ్మిరి బిల్ల ఇంత పెడుతున్నాను, చిన్నది పెడుతున్నాను అని చెప్పేసి చక్కగా ఇచ్చేసి తర్వాత గ్రాసం వేయాలి. గ్రాసం వేయాలి అంటే గడ్డి వేయాలి. ఇంతే తప్పితే కానీ ఇవి ఇలా పెట్టకూడదు. రెండోది ఏంటంటే ఈ శని దోషానికి కూడా ఆ తీసుకునేవాడు కొంచెం గట్టిగా ఉండి శాస్త్రోక్తంగా ఉండి గాయత్రి జపం చేసుకుని నివారణ చేసుకోగలిగిన వాడికి కనుక మనం ఇస్తే మన దోషాన్ని వాడు తీసుకుని నివారణ చేసుకుంటాడు, వాడు రెక్టిఫై అవుతాడు. అలా కాకుండా వాడికి అసలు ఏ శాస్త్ర జ్ఞానం లేకుండా మీకు దానాలు ఇచ్చేటప్పుడు కూడా శనికి ఎవరో బాగా అంటే వాడికి శాస్త్రమే తెలియని వాడిని ఆ శని ఆల్రెడీ భరిస్తున్న వాడిని తీసుకొస్తారు. వాడు తీసుకుని వాడికి దోషం. చాలా మంది చేసే తప్పు ఏంటంటే శని పూజ చేసామండి, అన్ని దానాలు ఇచ్చాం, అయినా సరే మాకు నెగిటివ్ జరుగుతుంది. ఎందుకంటే వాడు దాన్ని అనుభవిస్తాడు, అనుభవించడం నెగిటివ్ అవుతుంది. అందుకని ఏంటంటే మీకు అటువంటి బ్రాహ్మణుడు దొరకనప్పుడు ఏంటంటే మంచి బ్రాహ్మణుడు దొరకకుండా అది అనుభవించి దాన్ని చిరుమిడి చేసుకోలేనటువంటి వాడికి ఇస్తే దోషం వస్తుంది మళ్ళీ. దానికోసం ఏంటంటే మీకు చిన్న చిట్కా చెప్తా. మీకు చక్కగా నూనె శనికి కారకుడు, పత్తి శనికి కారకుడు. ఈ రెండింటిని ఏం చేస్తారంటే చక్కగా మీకు టెంపుల్స్ ఉంటాయి. ఈ టెంపుల్స్లో మీరేంటంటే చక్కగా మీరు దీపారాధన మీరు వెలిగించేసేసి అందులో పత్తితో ఒత్తి వేసి మీరు చక్కగా నూనె వేసి వెలిగించేస్తే ఏంటంటే చక్కగా ఆరుగంతా వెలిగించారనుకోండి, మీకు ఏం వినియోగం అయింది? తైలం వినియోగం అయింది, పత్తి వినియోగం అయింది. కానీ అది ఎవరికి దానం చేయలేం మీరు. అంటే మీ దగ్గర నుంచి ఖర్చు అయ్యింది, ఆ దోషం ఎవరికి అంటలేదు. దానివల్ల దేవాలయం అంటే వెలుగు వస్తుంది, ఆనందం వస్తుంది. అంటే భక్తులందరికీ ఒక రకమైన ఆనందం కలగటానికి స్వామివారు కళకళ. కొంతమందికి ఏంటంటే స్వామివారికి కూడా చుట్టూతా ఇనప మకర తోరణం లాగా పెట్టేసి దీపాలు పెడతారు. దీపాలు చాలా అందంగా ఉంటాయి. అలాంటివి గనక మనం చేస్తే ఏంటంటే మనం స్వయంగా గనక అలాంటివి చేస్తే కనుకంటే అవి ఇమీడియట్ గా రిలీఫ్ వస్తాయి. రెండోది ఏంటంటే మాలాంటి వాళ్ళు చెప్పిన దాని వల్ల ఏంటంటే కొంతమంది షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, వీళ్ళకి రెమెడీ చెప్పడం కోసం ఏంటంటే అందరికి అంటించడం కోసం మీరు ఏదో ఇన్ని 500లకు కొంటేనో లేదా 1000 రూపాయలకు కొంటే సరుకు కొంటేనో గిఫ్ట్ ఇక్కడ ఇస్తారని తీసుకెళ్తారు, ఉప్పు ప్యాకెట్ ఇస్తారు. అయ్యో తీసుకోకూడదా? తీసుకోకూడదండి. వీళ్ళకి ఏంటంటే ఫ్రీ ఉప్పు, ఫ్రీ ఉప్పు. వీళ్ళు రెమెడీ చెప్తారు. ఏం చేయాలంటే ఉప్పు దాని ఎవరు తీసుకోడు కదా. ఈ షాపింగ్ మాల్ లో 1000 రూపాయల వస్తువు కొన్నవాడికి 2 కేజీలు ఉప్పు, కేజీ ఉప్పు, టాటా సాల్ట్ తీసుకొచ్చి ఇచ్చేది చేస్తుంటారు అనమాట. తీసేసుకుంటారు. అమ్మ బాగానే వచ్చింది. ఏంటంటే గిఫ్ట్ తెలియదు కదా మనకి గిఫ్ట్ వచ్చిందని టక్కన తీసేసుకుంటారు. ఇలా ఇరుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ నాకు సందేహం, మరి ఇప్పుడు అలా తీసుకునేది మంత్రోచ్చారణ జరుగుతూ లేకపోతే ఏదైనా మంత్రం చేస్తూ ఇస్తూ గనక తర్పణ వదులుతూ గనక దానం ఇస్తేనే కదా వస్తుంది. కలిసి యాక్సెప్ట్ చేయడం. ఉప్పుకి తెలియక కూడా ఇప్పుడు మీరు గుళ్ళో చెప్పులు వదిలేశారనుకోండి, అబ్బా పద్మిని గారి చెప్పులు చాలా బాగున్నాయి అని టక్కన వేసుకెళ్ళింది అనుకోండి అమ్మాయినా, సంతోషం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంతేనా? అంతే. దానికి మళ్ళీ మంత్రంతో మనం తర్పణం ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటుకోవడానికి అక్కర్లా, వదిలించుకోవడానికి ఇవాళ అంటే ఇవన్నీ కావాలి. అలాగేంటంటే మీకు ఒక్కసారి అలా పక్క వాళ్ళ చెప్పులు తీసుకెళ్ళటం గానీ, ఇనప వస్తువులు ఉంటాయి పక్క వాళ్ళ చెప్పులు వేసుకుంటూ ఉంటారు, అది కూడా వేసుకోకూడదు. పక్క వాళ్ళ చెప్పులు మనం వేసుకోరాదు, ఎటువంటి పరిస్థితుల్లో వేసుకో. ఇక్కడే కదా, జస్ట్ అక్కడే కదా, లేకపోతే చెప్పులు పోయాయి, అసలు ఇట్లాంటివి ఏవి వద్దు. అవసరమైతే ఉత్త కాళ్ళతో నడవండి. అలాగే పత్తి కూడా కొనుక్కోండి తప్పితే ఏంటంటే మా ఇంట్లో పత్తి చెట్టు ఉందండి అని చక్కగా పత్తి ఉత్తులు చేసుకుంటారు కదా, అందరికి ఇచ్చారనుకోండి, అది కూడా శని దోషం. శని దోషం ఖచ్చితంగా మనకు అంటుకుంటుంది. సో జాగ్రత్త. అంటే మోడరేట్ చేసేసి ఏంటంటే ఆఖరికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బెల్లం పాకం ఉంటాయి కదా బిళ్ళలు, దాని మీద మామూలుగా వేరుశనగ పప్పుతో పాటు ఈ నువ్వులు బిళ్ళలు ఏంటంటే ఆఫీసులో పెట్టుకుని చక్కగా సరదాగా ఏంటంటే అందరికి తలా పట్టించేయటం, తినడం, ఇవన్నీ ఏంటంటే అది చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ ఏంటంటే. అందుకని ఏంటంటే మీరు ఏం చేయగలిగినా సరే ఇది చేయడం. రెండోది ఏంటంటే నేను ఇందాక చెప్పాను ఒకటి, దీపారాధన చేయటం, నూనె ఉపయోగపడడం. అట్లాగే ఈ టెంపుల్స్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ఒక 1/2 లీటర్ నీళ్ళు తీసుకెళ్ళడం, శుభ్రంగా ఎన్ని ఉంటే అన్ని చోట్ల పెట్టడం, లేకపోతే మనమే ఒక కుంది తీసుకెళ్ళి వెలిగించేసేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈ పారే నీళ్ళు ఉంటాయి కదా, అంటే నీళ్లు పారుతూ ఉంటాయి, ఆ ఫోర్స్గా వెళ్ళేటువంటి ధార ఒక దగ్గర నుంచి ఎక్కడి నుంచి వెళ్తుందో అక్కడ చిన్న మూకుడులో గనక
మీరు ఈ జపం చేసినటువంటి నువ్వులు కానీ బెల్లం కానీ అవి పెట్టేసి ఆ దార పారుతూ ఉంటే ఆ బెల్లం కరిగిపోతూ ఉంటుంది. అలా కూడా దోష నివారణ అవుతుంది. అలా కూడా చేయొచ్చు. బెల్లము దానికి కారకత్వం కాబట్టి ఆ మూకుల్లో ఆ నువ్వులు బెల్లంది పెట్టేసేస్తే ఏంటంటే అది పారుతూ మంది మాత్రం నివారణ అయ్యేట్టుగా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుందమ్మా. ఇది చిన్న రెమెడీ అయినప్పటికీ చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అండి. నమస్కారం. సంతోషం.